అందరికీ నమస్కారం. నిన్న మొన్న 2 స్టేట్మెంట్లు వచ్చినాయి. మన కోదండరెడ్డి గారు కానీ మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ ఈ కోర్టులో ఉన్న భూములు ఎట్లా తీసుకోవాలా, ఏం చేయాలా, మేము 50 లక్షల లోపు డబ్బులు ఇస్తాం. 50 లక్షల లోపు అంటే రైతులు గమనించుకోవాలి. 50 లక్షల లోపు 25 లక్షలు కావచ్చు, 30 కావచ్చు, 40 కావచ్చు, 45 కావచ్చు. ఒకవేళ 50 ఇచ్చినా కానీ ఈరోజు మనం వేరే తాను పోయి భూములు కొనుక్కునేటట్టయితే ఎక్కడ లేదు. ఇది మనందరికీ తెలుసు. ఇంకొకటి ఏమన్నా చేసి ఆన్లైన్ కట్ చేసి రైతు బంధు బంద్ చేసి రైతులందరికీ ఆస్తి పెట్టించి ఎట్లయినా సరే మన దగ్గర భూములు తీసుకోవాలి, భూములు పోతే అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఒకటి రైతు బంధు రైతు భరోసా అవి ఇచ్చినా ఇవ్వకున్నా కానీ మన భూములు మాత్రం వాళ్ళు తీసుకోలేరు. ఎందుకను మన కోర్టులో ఉన్న కేసులు చాలా గట్టిగా ఉన్నాయి. నిన్న మొన్న కూడా వాళ్ళు ట్రై చేసారు, రిట్ అపీల్ వేసారు. ఈ రోజుకి దాని గురించి అసలు హియరింగ్ కూడా రావట్లే. కాబట్టి వాళ్ళు ఏం చేసుకున్నా ఏం చేసినా కానీ మన భూములు అయితే తీసుకోలేరు. ఇది మాత్రం అందరము గట్టిగా నమ్మకంగా ఉండండి. అసలు తీసుకున్న భూములలో కూడా రావద్దని కోర్టు ఆర్డర్ ఉంది. సో మొన్న వాళ్ళు వేసిన ఫెన్సింగ్ కూడా కంటెంప్ట్ అయింది. దాని గురించి కంటెంప్ట్ వేసినాము. ఆ కంటెంప్ట్ గురించి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చినాం. మన కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఆ కేసులన్నీ నడుస్తున్నాయి. కాబట్టి రైతులందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.